ఆపరేషన్ లేకుండా మీ నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం. శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్, విజయవాడ. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు విశ్వమణి అధినేత విశ్వమణి బాబు గారు. నమస్కారం బాబు గారు. నమస్తే అండి. బాబు గారు, ఒక అఫర్మేషన్ మంత్రం లాగా పనిచేయాలి. ఎస్. ఎలా అంటే ఇప్పుడు మంత్రం అనేది మనం రోజు పూజలో ఉన్నప్పుడు మాత్రమే చదువుతాము. ఎస్. కానీ అట్లాంటి మన విశ్వానికి సంబంధించిన ఒక అఫర్మేషన్ మంత్రం కూడా ఎప్పుడు పడితే అప్పుడు చదవడానికి కావాలి అనేది ఉందండి. సరే, ఈయన మంత్రం క్వశ్చన్ కూడా సూపర్ క్వశ్చన్ అండి. మీరు వేసేదాన్ని ఎక్సలెంట్ అయిన మంత్రం ఉంది. ఇప్పుడు లక్ష్మీదేవికి కనకతార స్తోత్రం అంటే ఆనందం అంట. నేనే చదివాను కదా అప్పట్లో. ఆ చదివి ఆనందం పెట్టాను కాబట్టి ఇప్పుడు మంత్రం, డబ్బు మంత్రం నా దగ్గర ఉంది కదా. డబ్బు అనేది నా దగ్గర ఉంది. లక్ష్మీదేవి నాకు దగ్గర కనకతార అంటే నాకు ఎక్కడ కావాలని అక్కడ కురిపిస్తుంది. కాబట్టి విశ్వశక్తిలో మంత్రం ఉందండి. ఏం మంత్రం? డబ్బు మంత్రం. అదే సార్, విశ్వ మంత్రం. డబ్బు విశ్వం అనే మంత్రం ఒకటి ఉంది. పాట, సింపుల్ పాటే. ఇప్పుడు నేను చేసింది కూడా చెప్తాను ఏనండి. మంచి క్వశ్చన్ అడిగారు కాబట్టి జనాలకి చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు పనికిరాని విషయాల్లో జోకుపడి పనికిరాని ఇప్పుడు పోతూ ఉంటారు బైక్లో. కార్లు పోయేవాడు, బస్సులు పోయేవాడు కానీ, నడిచిపోయేవాడు కానీ, బైకులు పోయేవాడు కానీ ఏం ఆలోచిస్తాడంటే పనికిరాని విషయాన్ని. ఆడ ఇలా జరిగింది, వాడేదో చచ్చిపోయినాడంట, మా పేపర్లు చదివేసి పనికిరాని విషయాలను చదివేసి టీవీలు చూసి దాని గురించి ఆలోచిస్తా పోతే ఒరే వాడు పుట్టినాడా నిన్న నా ఎదురుగా వాడినా, అవసరం లేనిది సంబంధం లేని విషయాన్ని ఆలోచిస్తూ పోతూ ఉంటారు. దాన్ని వదిలేండి. ఇంకా ఓన్లీ డబ్బు కావాలి కదా మనకి. డబ్బు ఉంటే అన్నీ వస్తుందని మన దగ్గరికి. ఏదైనా సాధించబడింది. డబ్బును ప్రేమించినట్టు డబ్బు రూపంలో ఏది ప్రేమించాలన్నా వచ్చేస్తుంది మన దగ్గర ప్రేమిస్తే. కాబట్టి డబ్బు సంపద పాట ఇంతకుముందే చెప్పాను, సింపుల్ పాట. డబ్బు సంపద ఈ పాట ఒకటి పట్టుకోండి. జీవితాన్ని మార్చే గొప్ప స్థాయికి వెళ్ళిపోయే ఒక విశ్వ మంత్రం ఇది, డబ్బు మంత్రం. మనకి ఇప్పుడు మంత్రాలు దేవుడి మంత్రాలు కాదు, ఇది ఓన్లీ విశ్వ మంత్రం. విశ్వం ఉంది, డబ్బు ఉంది దీంట్లో. డబ్బు సంపద. నువ్వు ఏ పనైనా చెయ్యి, నువ్వు ఎలాగన్నా లేయ్యి, నువ్వు ఎలాగన్నా నడువు, నువ్వు బస్సులు అన్నబో. అందరూ ఉన్నారు సార్, నేను బయట చెప్పలేను, నువ్వు మనుషులు చెప్పుకో. డబ్బు సంపదని అంటారు కదా, ఆ ఊ అనేది నిలిపండి. ఇంకా ఇదేదు అన్నట్టు డబ్బు సంపదని కొట్టండి లోపల మనసులో. డబ్బు సంపద అని ఇలా పట్టించండి. ఆడవాళ్ళు భలే పట్టేశారు దీన్ని, భలే పట్టుకున్నారు. నేర్పించాను చాలామందికి, వీడియోలో కూడా చెప్తా ఉన్నాను. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మంచి క్వశ్చన్ వేశాను కాబట్టి అన్ని పాటలు పట్టండి. ఈ డబ్బు మంత్రం, ఏ మంత్రం నమ్మకండి. ఇంకా ఏ మంత్రం, ఇప్పుడు దేవుళ్ళ మంత్రం చదివినారు. ఒక వికలాంగు అబ్బాయి విజయవాడ క్లాసులో ఏం చెప్పాడు? పూజలు చేశాను, మంత్రాలు చేశాను, చదివాను, ఎక్కడ ఉంది అక్కడ అడుగు, ఒక్క ఇంచి కదలలేదు. ఒక్క ఇంచి కూడా కదలేదంట. ఎట్టుండాడంట. చేసి అలస అంటే నిరాశ పుట్టింది. ఈ విశ్వమణి బాబు వీడియోలు ఊరికే తోస్తూ ఉంటే ఇతని ఊరు కొత్తగా విశ్వమణి అంట వచ్చి కనబడుతున్నాడు. ఈయన ఎవరు, ఈయన కొత్తగా ఉన్నాడు విశ్వమణి అంట అనేసి టచ్ చేసినాడంట. టచ్ చేస్తే అప్పుల గురించే చెప్పినానంట. ఆయనకి చెప్పి తగిలిందంట. అక్కడ చెప్తూ ఉంటే ఒరే ఇదేది మంచి సాధారణ భాషలో మనకి అందరికి అర్థమయ్యేలాగా మామూలు వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడే, గురువులాగా లేకుండా మాట్లాడుతున్నాడే. నా గురువు చెప్పింది ఇలా, నేను ఒక గురువులాగా నటించకూడదురా, అలాగానే ఫీల్ అయిపోతావు, అలాగానే అందరితో కానీ ప్రవర్తించినావంటే నేను పక్కన పెడతాది మైండ్, అందరి మైండ్. నువ్వు వాళ్ళలో మమేకమైపోవు, వాళ్ళలో దిగిపోవు, వాళ్ళకి అర్థమయ్యేలాగా దిగి చెప్పన్నాడు. అలా చెప్పాను కాబట్టి అతనికి వచ్చినాడు. నా వీడియోలు 2 రోజులు చూస్తే 200 పెరిగిందంట ఒక్కొక్క రోజుకి ఆదాయం. అంటే ఉన్న స్టేజ్ కానీ అంటే నెలల తరబడి సంవత్సరాల తరబడి పూజలు చేస్తే పెరగలేదంట. నా వీడియోలు 2 రోజులు చూసేసుకుంటా దాన్ని పక్కన చెప్పుకుంటూ ఉంటే పెరుగుతూ ఉంది అంట. నా క్లాస్కి వచ్చినాడు, ఏం చెప్తున్నాడు? ఆడుతున్నాడు అట్నే బుక్ని పెట్టి. నేను కోటీశ్వరుడు అయిపోయినాను. ఎలా వచ్చింది ఆ నమ్మకం? ఆయనలో పుట్టింది. కాబట్టి ఆ డబ్బు మంత్రం నేను చెప్పింది పట్టుకోండి. ఈ డబ్బు మంత్రం, ఏం మంత్రం వద్దు, ఇంకా తాయితులు వద్దు, చిట్టితంత్రాలు వద్దు, మంత్రాలు వద్దు. కావాలనుకున్న వాళ్ళు, మంత్రాలు కావాలనుకున్న వాళ్ళు దాలోకంలో వెళ్ళే వాళ్ళు మనం ఏం చేయలేం. వాళ్ళు పోని, వాళ్ళు దాన్ని నమ్మారు, దాన్ని చేసుకొని. ఈ విశ్వ సబ్జెక్ట్ నమ్మేవాళ్ళకి నేను చెప్పేది, నమ్మేవాళ్ళకి డబ్బు సంపద ఇది ఒక పాటన ట్రైనింగ్ చేసుకోండి. మీ జీవితం ఎంత స్థాయికి ఎదగాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిపోతుంది. డబ్బే మంత్రం, విశ్వమే మంత్రం, మాటే మంత్రం. దీంట్లో ఉంది అన్నీ. నీ మాటల ద్వారా డబ్బు విశ్వ సంపదని క్రియేట్ చెయ్యి. నీ మైండ్ మొత్తం నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడంతా డబ్బు సంపదతో నిండిపోతుంది. ఇలా చేయండి. నేను చేసింది, నేను ఒక గురువు దగ్గరికి వెళ్ళాను. ఇన్నాళ్ళు అంటే ఆయన చెప్పించిందని నేను చేశాను. ఒక రోజుకి 500 సార్లు అయినా చెప్పగలవా డబ్బు సంపద అని అన్నాడు. 500 సార్లు ఎలా చెప్పాలబ్బా? 500 ఎట్ట లెక్కేసుకునేది నాకు తెలియక, అంటే సబ్జెక్ట్ తెలియదు కదా. 500 సార్లు చెప్పగలవు ఒక రోజుకి అన్నాడు. ఇది గురువు చెప్పింది జస్ట్ అండి, వాస్తవం అండి. మీ ఓన్ కాదు ఇది, నా ఓన్ కాదు ఇది. నేను ఏది కూడా ఓనుకు వచ్చినట్టు, ఈ సబ్జెక్టులోకి వచ్చి విశ్వంతో మమైకమైన తర్వాత ఓనుకు వచ్చినట్టు చాలా ఉన్నాయి. ఇది మాత్రం నా గురువు చెప్పిందే. ఒక గురువు, 7 మంది గురువుల్లో ఒక గురువు చెప్పినాడు, ఇలా కదా ఇలా ఇలా కదా, కాబట్టి నువ్వు ఎందుకు
డబ్బు సంపద అనే పాట నేర్చుకోమన్నాడు. అంతేనా అంటే 500 సార్ అన్నాడు. నేను 500 సార్ ఎలా లెక్కేయాలనేది ఆలోచన పుట్టింది. సరే వచ్చేసాను నేర్చుకునేసి. మళ్ళీ నాకు తొయిలా మామూలుగా నేను బైక్ ఎక్కి సినిమా పాటలు పాడేవాడిని కదా, సినిమాల పాటలు వచ్చు నాకు, మామూలు పాడతాను బాగానే. అది పాడుకుంటా పోయేస్తా ఉండేవాడిని. ఎందుకు ఈయన చెప్పినాడే ఎందుకు అనేసి డబ్బు సంపద అని అట్లా స్టార్ట్ అయింది. కొన్నాళ్ళు మర్చిపోయేది. బైక్ ఎత్తినప్పుడు అంతా మళ్ళీ గుర్తు వచ్చేది, కొన్నాళ్ళు మర్చిపోయేది. కొన్నాళ్ళు మళ్ళీ అలవాటు తినగా తీగున్నట్టు చీంగా డబ్బు సంపద గుర్తు వచ్చేసింది. ఇప్పుడు ఎక్కినానంటే డబ్బు సంపద తప్ప వేరే ఆలోచన రాదండి. వేరే ఆలోచన రాదు. ఎక్కడికి పోతా ఉన్నా కూడా సైలెంట్గా మైండ్ కొంచెం పుణిందంటే డబ్బు సంపద అని పలుకుతుంది. డబ్బు సంపద ఆయన 500 అన్నాడు, 1000 2000 చెప్తాను ఒక రోజుకి, లెక్కే లేదు. ఇప్పుడు కూడా చెప్తానండి. నేను ఖాళీ అనేది మైండ్ని పెట్టను. ఖాళీ పెడితే అది వేరే రూట్లోకి తీసుకెళ్తాను. ఆ డబ్బు సంపద పాట పాడుకునే దానికి స్టార్ట్ చేసేస్తాను. ఆ డబ్బు సంపద అనేది నా మైండ్కి మొత్తం ట్రైనింగ్ అయిపోయి దానికి సంబంధించిన అవకాశాలు నేర్పరిచింది. ఇదే నా మంత్రం. విశ్వంలో ఉండే మంత్రం ఏ మంత్రమో కాదు, డబ్బు మంత్రం, అదే విశ్వ మంత్రం. ఆ సంపద మంత్రాన్ని క్రియేట్ చేయండి, ఏదైనా సాధించబడుతుంది, గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఇటువంటి దాన్ని పట్టుకోండి. పనికిరాని విషయాలను పట్టుకుని ఏం సాధించబోతున్నారు? ఏమి లేదండి. హ్యాపీగా చేయండి, హ్యాపీగా వస్తుంది. డబ్బు మంత్రానికి మించిన మంత్రం ఏం లేదు. ఈ విశ్వశక్తిలో ఉంది మంత్రం, అదే డబ్బు మంత్రం, అదే విశ్వ మంత్రం. ఆ మంత్రాన్ని క్రియేట్ చేసి చేయండి. కాబట్టి ఎవరైనా సరే, అంటే ఈ మంత్రం ఎవరైనా చదవచ్చా సార్? ఎవరైనా, హిందువులైనా, దీంట్లో ఇది సైన్స్ అండి. ఇది హిందువులకి సంబంధం లేదు, క్రిస్టియన్కి సంబంధం ఉందా, ముస్లింకి సంబంధం ఉందా, వీళ్ళకి సంబంధం ఉందా, ఇది లేదు. సైన్స్ ఇది ఓన్లీ నీ మైండ్కి ట్రైనింగ్ ఇస్తున్నావు. కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు. ఈ డబ్బు సంపద అనే పార్ట్ని క్రియేట్ చేసి హ్యాపీగా వెళ్ళండి, దూసుకెళ్ళండి. మీరు కోరుకునే జీవితాన్ని అనుభవించండి. నిజంగా మీరు మీ యొక్క సక్సెస్కి ఏ మంత్రం వాడతారో అనుకున్నాను. 4 పదాలు 2 మంత్రాలు అది తీసుకొచ్చిందండి నన్ను అంత దూరానికి. మైండ్ మారిపుచ్చింది అదే అండి. ఇది ఇట్లా ప్రతిరోజు కంటిన్యూ చేస్తే ఆటోమేటిక్గా అది ఇంక మనం మార్చేది లేదండి. అది వస్తూ ఉంటుందండి ఫ్లో, అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. బైక్ ఎక్కినప్పుడు సినిమా పాటలు వచ్చింది, ఇప్పుడు డబ్బు పాట వస్తున్నది, అంతే. నాకు ఇంకేం కాదు. డబ్బు సంపద అంటా పోతా ఉంటుంది బైక్. అయిపోయింది. పులి స్టాప్లు కామాలు అంతేమి లేదు. డబ్బు సంపదే, ఇంకా పులి స్టాప్ ఎందుకు వస్తుంది? ఆ హ్యాపీకి పోతుంది అండి జీవితం. ఆనంద జీవితాన్ని అనుభవిస్తున్నాం. సూపర్ సార్, నిజంగా హ్యాపీ. ఒక అఫర్మేషన్ మంత్రం ఏంటో చూసే వాళ్ళకు కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈరోజు అఫర్మేషన్, నేను డబ్బు సంపద అనే పాటను పాడి ఆనందాన్ని, సంతోషాన్ని, సుఖ జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బు సంపదకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇంత మంచి సబ్జెక్ట్ చెప్పి మీ యొక్క అఫర్మేషన్ మంత్రాన్ని చెప్పినందుకు మీకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, డబ్బు సంపద విశ్వమోహన్ బాబు గారి యొక్క అఫర్మేషన్ మంత్రం ఇదే. మీరు కూడా చదవండి, చూద్దాం రిజల్ట్. సార్ 500 అన్నాడు, మనం 1000 చేద్దాం. పాట పట్టేసి 1000 2000 కూడా పలుకుతుంది. సో ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.